ఒక దేశం మీద దాడి, ఆ దేశాధ్యక్షుడిని నిమిషాలలో ఎత్తుకుపోవడం. 3, 4 గంటల్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అయిపోవడం. వెనిజులా మీద అమెరికా చేసినటువంటి దాడి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే వెనిజులాలో ఉన్నటువంటి మదురో కమ్యూనిస్టు. ఈ ఇప్పుడు అతని పేరేంటి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కావచ్చు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కావచ్చు, అటు పక్కన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కావచ్చు, వీళ్ళందరూ కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులు చివరిదాకా కొట్లాడతారు, ప్రాణాలు పోయేదాకా కొట్లాడతారు. క్యూబా, వియత్నాం లాంటి చోట్ల అమెరికా ఏళ్ల తరబడి పట్టింది, అయినా కూడా అక్కడ ఆధిపత్యం సాధించలేకపోయింది. ఇరాక్ లాంటి దేశంలో నెలల తరబడి అది కొట్లాడాల్సి వచ్చింది. ఆ చివరిలో అందులో ఉన్నటువంటి దొంగల వలన తెలిసిన సమాచారంతో సద్దాం హుస్సేన్ పట్టుకుపోవడం వల్ల సాధ్యమైంది తప్పించి విజయం సాధ్యమయ్యేది కాదు. నెలల తరబడి పట్టింది. అట్లాంటిది ఇక్కడ వితిన్ అవర్స్లో జరిగిపోయింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నది ఒక ప్రత్యక్ష సాక్షి అయినటువంటి వాడు ఆ గొడవ రోజున మదురోకి మదురోకి ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడు చనిపోకుండా మిగిలినటువంటి వాడు చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష సైనికుడు అనమాట అతను. ఈ కమ్యూనిస్టే అతను కూడా. అతను చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని పనిచేయడం మానేసినట్ట, రాడార్లు పనిచేయడం మానేసినట్ట ఉన్నట్టుండి. అది ఇంటర్నల్గా జరిగిందా, ఎక్స్టర్నల్గా జరిగింది కూడా నాకు కూడా తెలియదు. ఉన్నట్టుండి మా కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఆ తర్వాత వితిన్ మినిట్స్లో డ్రోన్లు వందల కొద్ది కుప్పలు తెప్పలుగా డ్రోన్లు వచ్చినాయి. వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు. మేము తుపాకులతో కాలుస్తున్నాం, అవి అలా ఉన్నాయి. అయితే ఈలోపు ఆ డ్రోన్లని ఎలా ఆపరేట్ చేయాలి, ఎందుకంటే ఈ సిస్టమ్స్తో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో దెబ్బతీయించడు కానీ ఉట్టి తుపాకులతో అవ్వదు. 1 కాదు 2 కాదు, వందల కొద్ది ఫ్లడ్ అయ్యి వచ్చినాయి. వాటి గురించి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సైన్యం ఇది మదురోని కాపాడడానికి 2,000 మందికి పైగా ఉన్నారట. అంతమంది ఉండగా అందులో కూడా ఇతర దేశాల నుండి తేబడినటువంటి ఎక్స్పర్ట్ సైన్యం కూడా ఉన్నారు. క్యూబా నుంచి, అట్లాంటి నుంచి, ఏది దళాలలో పనిచేసినటువంటి గ్రే హౌండ్స్ లాంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అడవుల్లో గొడవల్లో వాటిట్లో తిరగలిగినటువంటి అత్యంత పవర్ఫుల్ మన నక్సలైట్ల లాంటి వాళ్ళు ఉన్నారనమాట. టెర్రరిస్టులు లాంటి వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు ఉండగా ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదట. ఉన్నట్టుండి ఆ డ్రోన్ల పైనుండి కేవలం ఒక 5 or 6 హెలికాప్టర్ వచ్చినట్ట. ఈ హెలికాప్టర్ల నుంచి 20 మంది దిగారట. వందల కొద్ది దిగలేదు, 20 మంది దిగిన తర్వాత ఒక్కొక్క నిమిషానికి 300 రౌండ్ల కాల్పులట. నిమిషానికి 300 రౌండ్లు ఒక్కొక్కళ్ళు. 100 మందిని చంపేశారట, 100 మందిని. ఇంకొక వీళ్ళు కాలుస్తుంటే వీళ్ళ తుపాకీ గుండ్లు వాళ్ళకి తగలట్లేదట. ఆ డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు కాలుస్తుంటే ఆ 20 మందికి తగలట్లా, వాళ్ళు కాల్చే మాత్రం వీళ్ళకి తగిలి చచ్చిపోతున్నారు. అంటే హాలీవుడ్ సినిమాని తలపించినట్టుందనమాట అక్కడ. దానికి తోడు ఉన్నట్టుండి ఒక శబ్దం వచ్చిందట. ఆ శబ్దముతో వీళ్ళందరికీ వాంతులు అవ్వడము, ఏది కింద పడి కొట్టుకోవడము, చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి రక్తం వచ్చిందంట. అంటే ఏదో సూపర్ సోనిక్ సౌండ్. మరి ఆ 20 మందికి మాత్రం ఆ సౌండ్ ప్రభావం లేదు, వీళ్ళందరికీ ఆ సౌండ్, ఆ ఇంపాక్ట్ వచ్చింది. ఆ జరుగుతూ ఉండగా అందరినీ కాల్చుకుంటూ లోపలికి వెళ్ళి మధురోని పట్టుకుని వచ్చారట. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి ఈ కథనం. చూడ్డానికి, వినడానికి, అంటే చూసింది అతను, విన్న మనకి సినిమా చూసినట్టు కనబడుతుంది, కానీ నిజంగా జరిగిందట అది.